పడుతున్నాయి, చుక్కలాగా పడుతున్నాయి. ఇక ఏముంది, ఇక తెచ్చిన చేను కొట్టే మందు మనుషులు ఆగి సచ్చే పరిస్థితి వచ్చింది. ఊరియా బస్తాలు లేవు. 2 ఎకరాలు మొక్కజొన్నలు వేస్తే మొక్కజొన్న ఊరియా లేదు. ఆయన ఇచ్చేది 2 బస్తాలు, అవి ఎప్పుడో ఒకసారి వస్తుంది. అవి తెస్తే ఇప్పుడు పత్తి పెట్టాలనా మొక్కలకు పెట్టాలనా అది యాప్ పెట్టిండు, మాకు అంతా ఆగం చేసిండు. మేము ఫోన్ చేస్తే ఆటోలు తెచ్చి ఇంటికి ఇచ్చిపోయేది బస్తాలు. కేసీఆర్ ఉన్నప్పుడు దేవుడు లాంటి కేసీఆర్, ఆయన కోల్పోయినాం, మాకంత శని కలిగింది. ఆయనకు మళ్ళీ ఆయన వచ్చేదానిక ఈ కాలం కాదు. రేవంత్ రెడ్డి వచ్చిన కరువు మొత్తం మార్చి ఏప్రిల్ లా కొట్టినట్టు ఎండ కొడుతుంది. మార్పు లేదు, మనిషి మార్చి ఏమో ఆయన ఉబ్బిచ్చి ఈ పథకాలు ఆ పథకాలు పెడతా అని బొంకుడు మాటలు మాట్లాడి మార్పు అని ఓట్లు పడ్డాయి. ఆయన గెలిచింది కానీ ఏ మాత్రం ఇంకా వాడు చెప్పుతోటి కొట్టుకోవాలి. వాడు వేస్తే ఎవరు చెప్పు వాళ్ళే కొట్టుకోవాలి. ఎందుకట్లా అట్లా ఉంది. మరి మాకు రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ చేస్తే ఆయన మిగతా పైసలు కట్టమంటే 2 లక్షల కన్నా పైన ఉన్న పైసలు మేము భార్యలకు గోపితాడు తీసుకుపోయి మార్వాడి షాపులో 4 పైసల ఇంట్రెస్ట్ తోటి కట్టినాము. ఇక మీది ఉన్నాయి కట్టురు అంటే మా సొమ్ములు పోయినాయి, ఆ మాఫీ కాలే, అంత మాకు సుక్కలాగా పడుతున్నాయి. ఆ బ్యాంకులు నాకు ఒక్కటే ఫోన్లు చేసి మాకు ఇబ్బంది టార్చర్ పెడతారు. ఇప్పుడు ఏం లేదు, ఉన్నది ఇంత 2 ఎకరాలు అమ్మి ఆయన పెట్టవలసి వస్తుంది, ఆ బ్యాంకులో కట్టవలసి వస్తుంది. రైతు ఆత్మగౌరవంతో ఉండాలి. రైతు భరోసా 15,000 అన్నాడు ఆయన. ఇప్పుడు సంవత్సరానికి 2 సీజన్లు ఇచ్చేది, 1 సీజన్ కి ఇచ్చుడే పూర్తిగా లేదు. ఇప్పుడు ఆయన గెలిచే కానీ 2 టర్మ్లో ఇచ్చిండు. అదే 9 రోజులలో 9,000 కోట్లు అని అన్నాడు. 2 టర్మ్లో ఇచ్చిండు. బోనస్ లేదు, అంతా బోగర్స్ అయిపోయింది. బోనస్ లేదు, ఏం లేదు. ఏంది కాళేశ్వరం నీళ్లు కూడా మీకు చెరువులన్న నిండితే వానలు కొట్టపోయినా పండించుకుంటారు. కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి. ఆ చెర్లకెళ్ళి నీళ్లు పోతా అంటే కింది పాదు ఉన్నాయి, బాయిలు బోర్లు బ్రహ్మాండంగా వచ్చినాయి నీళ్లు. అటువంటిది కాళేశ్వరం ఇక అది ఉసుకేదంద్ర మొన్న టీవీలలో వార్తలు అయినావు, అన్ని లారీలు సీరియల్ నిలబడ్డాయి ఆడ ఉసుకేదంద్రలో. కాళేశ్వరం అది కూలిందని దానికి నీళ్లు పెట్టక మాకంతా ఎడారిలాగా మారింది మాకు మొత్తం ఇక్కడ. గెలుస్తా 34 వరకు నేనే 34 కాదు, ఈ సంవత్సరం కోస తీసుడు ఆయనకు అదృష్టం. ఓట్లు వేస్తారా? ఇంకా ఓట్లు ఎవరు చెప్పుతోటి వాళ్ళే కొట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే పథకాలు ఆయన చేసిందేదో నిరూపించాలి అంతే. ఇంటికి వచ్చి అడిగే హక్కే లేదు వాళ్ళకి. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిన వాళ్ళ ఇంటికెళ్ళి కూడా బిక్కుంటారు. ఫ్రీ బస్ పెట్టి మాకు సర్వనాశనం అయిపోతారు. మొగోళ్ళకి సీట్ లేదు. హన్మకొండ పోదాం అంటే సీట్ లేక మేము ఒక్క కాలు మీద నిలబడిపోతున్నాం. ఇబ్బంది ఉంది ఘోరంగా. ఏ మాత్రం ప్రభుత్వం అంటే ఏ మాత్రం ప్రభుత్వం వచ్చింది మాకు ఏ మాత్రం సంతోషం లేదు. పెట్టిన గింజలు ఇప్పటి వరకు దానికి వర్షాలు లేవు. ఈయన వచ్చే కేసీఆర్ ఉన్నప్పుడు బొమ్మాన వద్దన కూడా పడేది వర్షాలు. అటువంటి వర్షాలు ఇప్పుడు జాడ లేకుండా పోయింది. పెట్టిన గింజలు పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు. ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అసలు? ఎందుకు వచ్చిందంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు కూడా గట్టనే వచ్చింది, ఇప్పుడు కూడా గిట్టనే ఉన్నది. దాంతో ఏం మార్పు ఏం రాలే. రేవంత్ రెడ్డి మార్పు చేస్తాడని మేము నమ్మించి మార్పు తెస్తా అంటే మేము నమ్మించి ఆయన ఓట్లు ఇక ఏమో మారుతాడట అని నమ్మకంతో మేము ఓట్లు వేసినాం. అదే మా తప్పైంది. ఆయనకి వేసిన ఓటే తప్పైంది. నేనే ఇక మార్పు రేవంత్ రెడ్డి వస్తే అంతా మారుతాడట అని నేనే కొన్ని ప్రచారాలు కూడా చేసిన. ఆ తప్పు మాదే అయింది, తప్పైపోయింది. అటువంటి పరిస్థితిలో వచ్చినాము. ఇప్పుడు ఆ రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇప్పుడు ఏ చీరల రిజర్వాయర్ అన్నారు, ఆ రిజర్వాయర్లో మేడం చేస్తా అన్నారు. నేను ఉన్న ప్రేరలో అది పూర్తి చేస్తా అన్నది. ఆ ఉన్న జేసీబీలు టాచ్లు అన్ని ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఆడ పనే నడతలేదు. అదన్నా కొద్దిగా వస్తే చెరువులో కుంటలలో జాలు గిట్లా బోర్ గిట్ల పోసు అది కూడా లేదు. అటువంటి పరిస్థితి ఉన్నది. 6 గంటల అన్న కాడ ఇప్పుడు 1.5 గంట పిక్కపోతుంది. 1 గంట ఇస్తాడు, మళ్ళీ 1.5 గంట పిక్కపోతుంది. సాయంత్రం 5 కాగానే పుట్టుకు అనిపిస్తాడు, మళ్ళీ తెల్లారట 5 గంటలకు ఇస్తాడు. అంటే ఇంత ముందు ఎట్లా ఉండదు కరెంటు? ఇంత ముందు 24 గంటల కరెంటు. 24 గంటలు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? ఇక ఈ కాంగ్రెస్ వచ్చిన కంచెలు కరెంటు అమ్ముకుంటాడో వాడు ఏం చెప్తాడో. కరెంటు ఇస్తలేడు మాకు. కాలం అయితే మార్పు అన్నారు, రైతులు రాజం చేస్తా అన్నాడు. పనులు లేక ఇక చెట్లు పట్టుకుని కూర్చుంటాను. వానకాలం రోజు అసలు ఇక్కడ ఉండదు. ఊళ్ళో ఒక పురుగు కనబడతాడు 5 దినాల. ఇక పనులు లేక చెట్లు పట్టుకుని కూర్చుంటాను. ఏం చేయాలి? మడి పెడితే ఆ మడి పారుతూనే లేదా? కనీసం కరెంటు తోటి మారితే అంటే అది లేదు. కరెంట్ అయితే లేడా, కాలం అయితే లేదా, ఎట్లా బతకాలి? నీళ్ళతోటి చెరువులు అన్న నింపుతలేడు. నీళ్ళతోటి చెరువు నింపలేదు, కాలం కాలేదు, కరెంట్ ఇస్తలేడు వాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ కాలం అయింది, కరెంట్ ఇచ్చాడు. 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా వీడు వేస్ట్ కాడు.
ఎందుకు అంత కోపం వస్తుంది ఎందుకే మీకు? జనానికే కోపం వస్తుంది, నాకు ఒక్కని కాదు, జనానికే కోపం వస్తుంది. ఎందుకు అట్లా? వాడిని మొత్తం అది జిల్లాలో తినండి వేస్ట్ కాడని. రక్తాలు తల్లితే పంటలు పండుతాయి అంటాడు, పండుతాయట్లా? రక్తం తల్లితే పంట పండుతుందా? నీళ్ళు ఇస్తాడు వాడు, నీళ్ళు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు, అంతా దోసుక తినుడే. అది అదే ఇప్పుడు బోనస్ అన్నాడు, మీకు బోనస్ లేదు, ఏది లేదు, ఏ చక్క చక్క కొన్నాడా? ఒడ్లతో అప్పుడైతే గోసపడ్డాం, 2 నెలలు ఆడ పోసుకొని ఉన్నాం. యూరియా బత్తల పరిస్థితి ఏంది? యూరియా బత్తలు ఏమి ఇస్తలేడు, ఆ యూరియా బత్తలు వస్తలేవు, ఆ బుక్ చేస్తే చక్క వస్తలేవు యూరియా బత్తలు. ఏం చేయాలి? ఎట్లుంది మార్పు? వీడిని మొత్తం ఎవరు దేకంది ఎక్కడ. మరి ఊకే మీటింగ్లు పెడతా ఉంటాడు కదా, రైతులకు మంచి చేస్తానని రైతు మీటింగ్ చెప్తాడు. వాళ్ళందరూ రైతులు కదా, మీటింగ్ ఎవరిని చక్కగా చేస్తలేడు వాడు, వేస్ట్. మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇక రేవంత్ రెడ్డి నాశనం అయిపోతాడు వాడు. అంత వస్తుంది కోపం. మరి ఏం చెప్తారు? 34 వరకు నేనే ఉంటా అంటాడు కదా, మళ్ళీ నేనే గెలుస్తా. ఇక వాడు రైతులు తలుచుకుంటే పోతాడు, రైతులు తలుచుకుంటే పోతాడు. గెలుతాడే మళ్ళీ? గెలవాడు ఇక. మరి నేను గెలుతా అంటాడు. వాని ఉదయంలో అట్లా అనుకుంటాను అంతే. మీరు ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు. లేదు. ఓట్లు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తారు వాళ్ళకి? మనసులో పెట్టుకుంటే అయిపోయాయి. వాడు మనలో చేసేదే ఉన్నది, వీడు చేసేదే ఉన్నది. పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏది లేదు. ఎట్లా మరి ఎట్లా బతకాలనే? ఏమో ఇక ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి ఎప్పుడన్నా ఇబ్బంది చూసినా? ఇంత ఇబ్బంది ఎప్పుడు కాలే, ఇంత ఇబ్బంది ఎన్నడు కాలే. ఇంత ఇబ్బంది ఇప్పుడు 12 గంటలు ఇస్తామంటారు, 6 గంటలు ఇస్తారు. 6 గంటలు ఇస్తాడు వాడు. ఇప్పుడు 6 గంటల సుధా మళ్ళా ఓసారి గంటన్నర, ఓసారి గంటన్నర. వాడు ఇచ్చేది 3 గంటలే మోటార్ పోతాయి. 3 గంటలే? 3 గంటలే. మళ్ళీ ఇట్లా ఇచ్చి ఇది ఇవ్వకపోతే ఈ మోటార్లు కూడా ఫెయిల్ అవుతాయి కదా? ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు పారిన కాడికే పారుతాయి. అదే అదే వానాకాలం ఇంత ఇబ్బంది ఉంటే యాసంగి పరిస్థితి ఏంది? యాసింగి మొత్తం వదిలిపెట్టుకోవాలి ఇక, మొత్తం వదిలిపెట్టుకోవాలి ఇక. 15,000 వస్తానే రైతు భరోసా? ఏడొస్తాను, ఎవడిస్తలేడు. ఇస్తలే? పింఛన్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏది లేవు. ఫ్రీ బస్సుల కథ ఏందే? ఫ్రీ బస్సులకు ఆడల రాజ్యం ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు ఆ బస్సులో పోతే 2 3 మొగోళ్ళు ఉంటారు, అందరూ ఆడలే. అంత కరువు వచ్చింది, కరువు వచ్చి అంత మన చేనులు ఎండిపోతాయి. ఈ మీకు కనీసం గ్రౌండ్ వాటర్ పెంచడానికి కాళేశ్వరం నీళ్ళు అవి ఇచ్చిన అయిపోగా? ఏది లేదు, ఏది లేదు. ఇక్కడ శనికే లేదు, ఉన్న శని ఎండిపోతా. మార్పు అన్నాడు, ఎట్టున్నది మార్పు? మార్పు అన్నాడు అంతా మన నెత్తి కొడతానికి అన్నాడు ఆయన, మన నెత్తి కొడతానికి. ఏంది ఈ ఎండలు ఇట్లా కొడుతున్నాయి, కనీసం నీళ్లు తెచ్చే పరిస్థితి లేదు. కనీసం యూరియాని ఇచ్చిండా? యూరియా లేదు, యూరియా కోసం బుక్ చేయాలంటే ఇప్పుడు ఎప్పుడు ఇది ఇట్లా బయలు పట్టుకుని పోతే దుకాణాలు ఇచ్చేది. అసలు గింత పని చేసిన వాడు చెప్తాను, చెప్తాం కొట్టాలి ఆయన. అంత బాధ అవుతుంది కాదా మరి? ఓటేస్తావా మళ్ళా? ఇక మళ్ళా మనకి ఇక జన్మలా మాట్లాడిగా. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే ఏమంటావు? రేవంత్ రెడ్డి వేసిన ఇంత ముందు చేసిన బాగా మంచిగా ఉన్నది, అయ్యా నీకు వద్దన్నా, నీ ఓటుకు వద్దన్నా అని చెప్పేలా కొడతా మనకి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత దారుణం ఉండేనా? ఇంత దారుణం లేదు, లేదు. కనీసం ఒడ్లు కొన్నాడా? ఒడ్లు కూడా కొంటలేదు, ఒడ్లు కూడా ఏం కొంటలేరు. ఒడ్లు మహిళా సంఘాల పెడితే అది నెలకోసారి, వారానికి ఒకసారి వస్తాను. నెలకు ఇప్పుడు మొన్న పెట్టే ఒడ్లు నెల. బోనస్ అన్నాడు కదా, ఇంకా బోనస్ లేదు, పాలేదు, ఏం లేదు. రైతు బంధు కదా, రైతు భరోసా అన్నాడు, ఎక్కువ ఇస్తాను. ఇంకా కౌలు చేస్తే కౌలుదారి కూడా పైలు ఇస్తాడు, ఆ కౌలు లేదు, ఏది లేదు, అంతా ఆగం చేసి మరి రైతులు పంటలు ఎట్లా పండిస్తారు? నీళ్లు కావాలంటే రక్తం చల్లు అంటాడు. ఏంది రక్తం చల్లితే పంటలు పండుతాయా? ఎదురు వచ్చి చాలా ఎన్ని చెట్లకు వస్తాయో అంత దొంగ బోకర్లని చూడుకోవాడు. అంత కోపం అవుతుంది నీకు? అంత కోపం అంటే మరి ఒక్క శనికలు ఇట్లా కాలం ఇప్పుడు అయిందా? ఈయనకు ఓటేసినాం, కాంగ్రెస్ ఓటేసినాం, ఈ రేవంత్ రెడ్డి గెలిచిండు, మొత్తమే ఇంటిపోయింది, శనికి లేదు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటాడు. కాదు, మనకి ఓటేవాడు అడిగా మార్పు అన్నాడు. మార్పు ఎట్టుంది? మార్పు లేదు, గీర్పు లేదు. తప్పు మన చెప్తాను, మనమే కొట్టుకోవాలి మనకు ఓటేసి. ఎందుకట్లా? అరే అట్లా వచ్చింది పరిస్థితి అది. కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఎవరికి ఎండాకాలం బిడ్డ పని చేస్తే ఇంతవరకు అప్లై చేస్తే ₹1 కూడా రాలే. తులం బంగారం అన్నాడు, ₹1,00,000 అన్నాడు. తులం బంగారం ఎక్కడ పోయింది, ఇలా ₹1,00,000 ఎక్కడ పోయింది? ఫ్రీ బస్ పెట్టిండు కదా. అది ఆడవాళ్ళకు ఆడవాళ్ళు పోతారు, మొగుడు పోయే పని కూడా ఆడలే పోతారు. మరి వాడు చేసిన పనికి ఒక్కొక్కరు ఆడవాళ్ళు తిడతారు,
ఈ లంచ కొడుకని మేము ఎప్పటికీ పైలు పెట్టి పోతలేమా ఆ. ఈ లంచ కొడుకని ఫ్రీగా బస్ పెట్టాం ఎవరన్నారు వారు చెప్తాం కొడతాం అంటారు ఆడు బస్ ఆపకుంటే నలుగురు ఐదుగురు కూర్చున్న కాడ నిలబడ్డ కాడ వాడు బస్ ఆపుతాడు ఆ, మగవాళ్ళు నుంచి బస్ ఆపుతాడు ఆడ నుంచి బస్ ఆపుతాడు ఫ్రీ బస్ అని ఆ. ఈ పరిస్థితులు ఉన్నాయి మొత్తానికి తెలంగాణ. ఈ పత్తి కొన్నారా మరి పోయింది సార్ ఎమ్మటమ్మటే? పత్తి కొందరు కానీ ఎంత 7,000 7,500 అంతే. ఆ, వాటికి రేటు పెట్టలేదు. మొక్కజొన్న మొక్కజొన్న నేను వేయలే. మొక్కజొన్న వేసిన వాళ్ళు వేసారు కానీ నేనైతే వేయలే. వాళ్ళ పరిస్థితి ఎట్లుండేనా? వాళ్ళ పరిస్థితి మొక్కజొన్న కొంచెం మనసు వచ్చినాయి పైసలు అవి రాలే. కూడా ఇప్పుడు ఊళ్ళే కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటారా ఏమన్నా అంటారా? లేలే మా మాట్లాడుకుంటే ఏం లేదు. నేను పొద్దున్న అయితే నా ఎట్లేందో నేనేందో కానీ ఎవరు జోలి పోను ముచ్చట పోను. కానీ ఎట్లా ఇప్పుడు కానీ కోపం వస్తుంది కాంగ్రెస్ మీద. కోపం వస్తాయంటే చిన్న కోపం వస్తలేదు కానీ వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు కాంగ్రెస్ వాళ్ళకు? ఏం చెప్పాను ఇక నాకు కోపం వస్తాయి ఆయన మాటలు.